ఇండియాస్ బిగ్గెస్ట్ ఎపిక్ అయిన 'రామాయణంని' సినిమా తీయాలంటే యూజువల్‌గా అందరూ ఒక రెగ్యులర్ స్క్రీన్ ప్లే ఫాలో అయితారు. రాముల వారు పుట్టినప్పటి నుంచి స్లోగా స్టోరీని బిల్డ్ చేసుకుంటూ పోతారు. బట్ ఈ ట్రైలర్ చూస్తే వాళ్ళు కంప్లీట్‌లీ డిఫరెంట్ అప్రోచ్ ట్రై చేసినట్టు అనిపిస్తుంది. వాట్ ఐ ఫెల్ట్ ఈస్ స్టోరీ రాముల వారు పుట్టినప్పటి నుంచి కాదు. రావణుడు ముల్లోకాలను కాంకర్ చేసే ఫేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇఫ్ దట్స్ ట్రూ, దట్స్ యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ నరేటివ్ చాయిస్. అండ్ నౌ వాట్ వర్క్ ఫర్ మీ అంటే విజువల్స్. అసలు ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్రేమ్ వాల్‌పేపర్ మెటీరియల్. స్కేల్, ప్రొడక్షన్ డిజైన్, వీఎఫ్ఎక్స్ ఎవ్రీథింగ్ లుక్ ప్రీమియం. ఇది థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కోసమే డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. సెకండ్‌లీ మ్యూజిక్. 'హాన్స్ జిమ్మర్' అండ్ 'ఏఆర్ రెహమాన్' గురించి మనకు తెలిసిందే. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని జస్ట్ ఎలివేట్ చేయలేదు వాళ్ళు. మనని ఆ వరల్డ్‌లోకి లాగేసుకున్నారు. ఆల్మోస్ట్ ఒక ట్రాన్స్‌లో ఉన్న ఫీల్ వచ్చేసింది. ట్రైలర్ కంప్లీట్ అయిన తర్వాత గూడా మ్యూజిక్ మైండ్‌లో అలా ఉండిపోయింది. అండ్ కాస్టింగ్ విషయానికొస్తే 'యష్ రాజ్ రావణ' లిటరల్లీ నెయిల్డ్ ఇట్. ఆ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ ఆరా ఎవ్రీథింగ్ వర్క్ ఫర్ మీ. అండ్ 'రణబీర్ కపూర్' యాస్ శ్రీరామ హానెస్ట్‌లీ నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా చాలా బెటర్ అనిపించిండు. ట్రైలర్ చూసినంక హి యాక్చువల్లీ లుక్డ్ కన్విన్సింగ్. 'సాయి పల్లవి' యాస్ సీతాదేవి నాకు నెయిదర్ ఎక్స్‌ట్రార్డినరీ నార్ డిసప్పాయింటింగ్ ఏది అనిపించలే అసలు. కానీ ట్రైలర్‌లో సీతాదేవి ఫస్ట్ ఎంట్రీ మాత్రం చాలా బావుంది. ఇంకా చాలా క్యారెక్టర్స్‌కి ఎస్టాబ్లిష్డ్ షాట్స్ ఏం పడలేదు. కానీ ఆల్రెడీ క్యారెక్టర్స్ రివీల్ అయ్యాయి కాబట్టి ఎవ్రీవన్ ఫెల్ట్ వెరీ కన్విన్సింగ్. ఇంకా ట్రైలర్‌లో బిగ్గెస్ట్ హైలైట్స్ ఏంటంటే, 'ఐరావత' సీక్వెన్స్, 'జటాయు' సీక్వెన్స్ అండ్ 'పుష్పక విమానం' సీక్వెన్స్. ఆ షాట్స్ థియేటర్‌లో ఖచ్చితంగా వర్క్ అవుతాయి. మనం ట్రైలర్‌లో చూసిన దానికంటే ఇంకా బాగా వర్క్ అవుతాయి అనిపిస్తుంది. ట్రైలర్‌లోనే ఇది 2 పార్ట్ మూవీ అని చాలా క్లియర్‌గా చెప్పేసిర్రు. అంటే పార్ట్ 1 డెఫినైట్‌లీ ఒక క్లిఫ్ హ్యాంగర్‌తో ఎండ్ అవ్వాలి. నార్మల్లీ క్లిఫ్ హ్యాంగర్స్ బాగా వర్క్ అవుతాయి. ఎందుకంటే ఆడియన్స్‌కి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు. కానీ రామాయణం విషయంలో అలా కాదు గదా! మన ఇండియాలో అందరికీ ఈ స్టోరీ గురించి ఆల్రెడీ తెలుసు. ఇంకెవరైనా ఫస్ట్ టైమ్ వింటుంటే సింపుల్‌గా సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. కాబట్టి ఆడియన్స్‌ని క్లిఫ్ హ్యాంగర్‌తో ఎంగేజ్ చేయడం కొంచెం ఛాలెంజింగ్. ఎగ్జిక్యూషన్ మీద డిపెండ్ అయితది. నెక్స్ట్ పార్ట్ ఎంగేజింగ్ ఉంటదా? ఉండదా? అని. హానెస్ట్‌లీ రామాయణంని రేట్ చేసేంత వాడిని కాదు. బట్ ఈ మూవీ ట్రైలర్‌లా మాత్రమే చూసుకుంటే ఇది 9.5/10 ఫర్ మీ. రాజమౌళి గారు ఒకసారన్నారు, "రామాయణం అందరికి తెలుసు. కానీ ఎన్ని సార్లు చెప్పినా బోర్ కొట్టదు." నేను ఆ మాటలతో కంప్లీట్‌గా అగ్రీ చేస్తా. ఎందుకంటే రామాయణం స్టోరీ మనకు కొత్తదేం కాదు. కానీ ప్రతి జనరేషన్‌కి ఆ స్టోరీని చెప్పే విధానం మాత్రం కొత్తగా ఉండొచ్చు. ఈ ట్రైలర్ చూస్తే వాళ్ళు అదే ట్రై చేస్తున్నట్టు అనిపించింది. నాట్ జస్ట్ ఫర్ ఇండియన్స్. వరల్డ్ ఆడియన్స్ కోసం ఈ రామాయణం గ్రాండియర్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలని డిజైన్ చేసినట్టుంది. హానెస్ట్‌లీ నేను ట్రైలర్ గురించి మాత్రమే కాదు, సినిమా గురించి కూడా చాలా ఎక్సైటెడ్ ఉండే. మీకేం వర్క్ అయిందో కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. We'll meet in the next video. Until then, keep watching, keep experiencing cinema. This is PRDPFX signing off.